అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో సింపుల్గా టేస్ట్గా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే చూడపోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. 300 గ్రామ్ బంగాళదుంప తీసుకున్నాక ఇలాగ పైన తోలంతా చెక్కి ఇలా కట్ చేసుకుని ఒక 2-3 సార్లు కడిగాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక జల్లెలు వేసి ఈ నీళ్ళంతా వార్చుకొని తీసుకోవాలి. నీళ్ళంతా వార్చ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇప్పుడు వార్చి తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడైతే బంగాళదుంప కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇలా చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయింది. అలాగే ఇప్పుడైతే బంగాళదుంప అయితే ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇలాగన్నీ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా వేసుకోవాలి. 7-8 ఎల్లుల్లిపాయలు తీసుకొని లైట్గా నలగ కొట్టుకొని ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు కూడా ఎల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు, ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు మసాలా కారం అంతా బాగా పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సోంపు పొడి అయితే వేసుకోవాలి. నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను. ఆ సోంపు పొడి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకుంటే సిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా పప్పుచారులోకి, అన్నంలోకి, సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ